వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చానండి. డిలైట్ కంపెనీ నుండి 2021, 22, 23 పాస్ అవుట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేదంతా మనం ముందు వీడియోలో చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అనలిస్ట్ ట్రైనీ అనే రోల్కి మనం అప్లై చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. అప్లై నవ్ అని అప్లై నవ్ మీద క్లిక్ చేసినాక ఆర్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని అడుగుతుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కండి ఫ్రెండ్స్. ఒకవేళ లేకుంటే ఫస్ట్ టైం అప్లికెంట్, మీరు డిలైట్లో ఇదే ఫస్ట్ టైం అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ క్రియేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినాక ఇక్కడ ఫ్రమ్ కంప్యూటర్ మీ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్. మీ రెజ్యూమ్ ఆల్రెడీ అప్లోడ్ చేసేది కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ నేమ్ తీసుకుంటుంది, లాస్ట్ నేమ్ తీసుకుంటుంది, మీరు ఆ రెజ్యూమ్లో ఇచ్చిన ఈమెయిల్ తీసుకుంటుంది, ఆ రెజ్యూమ్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆటోమేటిక్గా వస్తాయి అవన్నీ. మీకు వద్దు, ఈ ఫోన్ నెంబర్ వద్దు నాకు అనుకుంటే ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ వద్దు ఇది అనుకుంటే ఈమెయిల్ చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ నేమ్ ఏదైనా మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. చేసినాక ఫోటో తర్వాత అడ్రస్, ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత కంట్రీ ఫ్రెండ్స్, మీది ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ ఇచ్చేయండి. ఇండియా మనది, సో ఇండియా ఇచ్చేయాలి. తర్వాత స్టేట్, ఏ స్టేట్ అయితే అది, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర ఇచ్చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సిటీ, ఏ సిటీ అయితే ఆ సిటీ నేమ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ సిటీ పిన్ కోడ్ కొట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది 10th బోర్డ్, మీ 10th సర్టిఫికేట్లో మీ నేమ్ ఏమని ఉంటే ఆ నేమ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత పర్సెంటేజ్, 10thలో మీ పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. 10th ఎప్పుడు అయిపోయింది మీది అది ఇచ్చేసేయండి. నెక్స్ట్ సేమ్ ఇంటర్, నేమ్ ఆఫ్ ది 12th బోర్డు, ఇంటర్లో మీ నేమ్ ఏమని ఉంటే ఆ నేమ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సేమ్ పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్ ఇచ్చేయండి. ఇయర్, ఎప్పుడైపోయింది మీది ఇయర్ ఇచ్చేసేయండి ఇక్కడ. నెక్స్ట్ మీరు డిగ్రీ అయిపోయి ఉంటే డిగ్రీ ఎస్ అని పెడితే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మీకు వాట్ ఈజ్ యువర్ స్ట్రీమ్ అని వస్తుంది. ఏ యూనివర్సిటీ రూల్ నెంబర్, ఏ యూనివర్సిటీలో చేసేది దాని రూల్ నెంబర్, ఎప్పుడు కంప్లీట్ అయింది, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ లెవెల్, సిటీ ఆఫ్ ది కాలేజ్ లొకేటెడ్ ఇన్, ఏ సిటీలో మీ కాలేజ్ ఉంది, మీ కాలేజ్ నేమ్ ఏంటిది, అవన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్. అవన్నీ ఫిల్ చేసేయండి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా సేమ్ అలానే. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్, ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ మీద ఎస్ అని చేసేసి వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ టోటల్ మంత్స్ ఎన్ని మంత్స్, మీ జాబ్ టైటిల్ ఏంటిది, ఎంప్లాయర్ ఏంటిది, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఎక్కడ ఏ సిటీలో మీరు వర్క్ చేసిళ్ళు, కరెక్ట్ వర్క్ రోల్ ఏంటిది, అవన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్. అవన్నీ ఫిల్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ మీరు ఇంతకుముందు డిలైట్లో పని చేశారా లేదా అని అడుగుతుంది. సో చేస్తే ఎస్ అని, లేకుంటే నో అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీ పాస్వర్డ్ మళ్ళీ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఏంటో మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి దీనికి. అదే కన్ఫర్మేషన్ పాస్వర్డ్ మళ్ళీ టైప్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసేయండి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఓకే అని క్లిక్ చేసేయండి.
కవర్ లెటర్ ఉంటే కవర్ లెటర్ యాడ్ చేసేయండి. అదర్ అటాచ్మెంట్స్ ఇంకేమైనా జాబ్ ఎక్స్పీరియన్స్లో ఏదన్నా మీకు ఉంటే అవన్నీ ఏదన్నా మీరు ట్రైనింగ్ చేసిళ్ళు ఆ ట్రైనింగ్ది సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసేయండి. ఇంకేది ఉన్నా ఇక్కడ అదర్ అటాచ్మెంట్స్ కూడా చేసేయండి. క్యాండిడేట్ పిక్చర్ ఒకటి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అప్లై చేసేయాలి. నెక్స్ట్ లొకేషన్ ప్రిఫరెన్స్, మీరు ఎక్కడెక్కడ లొకేషన్స్ చేయాలనుకుంటున్నారు జాబ్ ఆ లొకేషన్స్ పెట్టుకోండి. ఫస్ట్ హైదరాబాద్ పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ లొకేషన్ మీకు ఎక్కడ వీలుంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలని చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి పెట్టేసుకోండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ టైమ్ యూ విల్ బి ట్రావెల్, పర్సంటేజ్ అంటే అది చేసేసేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డూ యూ హ్యావ్ ఎనీ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్, మీకు ఏమైనా ఉంటే అవి ఇక్కడ ఎస్ అనంటే వచ్చేస్తుంది మీకు. ఇక్కడ ఎక్కడనో ఏం సర్టిఫికేషన్ నేమ్ ఏంటి అవన్నీ, ఐడి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎక్స్పీరియన్స్ డేట్ అన్నీ అడుగుద్ది. ఉంటే అడిషనల్గా అది చేసేయండి ఫ్రెండ్స్. ఒకవేళ లేకుంటే నో అని పెట్టేసేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, అవన్నీ కరెక్టా చూసుకొని సబ్మిట్ చేసేయండి. లాస్ట్కు థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ వస్తుంది ఫ్రెండ్స్.